అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా. ఎవరైనా ఒక జీవితంలో సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు మనలో అయినా ఎవరిలో అయినా అనిపిస్తుంది, ఒక ఫార్ములా ఏమైనా ఉంటుందా, అది ఉంటే మనందరం కూడా చేయొచ్చు కదా అనే ఆలోచన మనందరికి ఉంటుంది. సో దాని గురించి జాక్మా అంటే ఎవరు? ఈ జాక్మా అంటే అలీబాబా వెబ్సైట్ పెట్టి 30 సార్లు జీవితంలో ఓడిపోయి సక్సెస్ వైపు వెళ్ళినటువంటి వ్యక్తి, ఒక సాధారణ టీచర్ ఫ్రమ్ చైనా. చైనాలో అత్యంత ధనవంతుల్లో ఒకడు జాక్మా. సో జాక్మా ఏం చెప్పాడు అనేది ఈరోజు టాపిక్. సో వారి యొక్క దీన్ని నేను, ఎందుకంటే హీఈస్ అన్ ఇన్స్పిరేషనల్ గై. అంటే తన తల్లిదండ్రులు ఎవరు సంపాదించింది లేదు అని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ప్రపంచానికి తనేంటో చూపించగలిగాడు. హి మేడ్ ఇట్. వారు చెప్పినటువంటి ఏంటి అనేది మనం చూద్దాం. ది అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా. దర్ ఇస్ నో మ్యాజిక్, ఓన్లీ హ్యాబిట్స్ అని చెప్పి. ఏది కూడా రాత్రి అద్భుతాలు జరిగిపోయేది లేదు. మీ అలవాట్లు, ది హ్యాబిట్స్, మీ అలవాట్లే మీ జీవితాన్ని మార్చేస్తాయి. సో మ్యాజిక్ ఏమైనా ఉందంటే లేదు, కేవలం హ్యాబిట్స్ అన్నాడు. మరి ద అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా కోసం ప్రతి ఒక్కళ్ళు, మీరైనా నేనైనా ఎవరైనా కూడా, ఎవ్రీవన్ లుక్స్ ఫర్ ఏ మ్యాజిక్ ఫార్ములా. ఒక మంచి ఫార్ములా కావాలని, అది ఉంటే మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకుంటాం. కానీ అలాంటివి ఏమి ఉండవు బ్రదర్స్. సక్సెస్ ఈజ్ నాట్ ఏ లక్ ఆర్ ఏ షార్ట్ కట్. అదృష్టంతో సక్సెస్ రాదు, అదే విధంగా షార్ట్ కట్ లో కూడా ఎవరికి రాదు. మరి ఏ విధంగా వస్తుంది అని మీరు అడిగితే, ఇట్ ఈస్ బిల్ట్ డైలీ త్రూ హ్యాబిట్స్. మీ అలవాట్లతో మాత్రమే మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోగలుగుతారు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. దెర్ ఇస్ నో మ్యాజిక్, ఓన్లీ డిసిప్లిన్. మ్యాజిక్లు ఏమి ఉండవండి, డిసిప్లిన్ ఉంటే ఏ వ్యక్తి అయినా గొప్పగా అవుతారు. సో డిసిప్లిన్ ఏంటి, ఏమి, ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, మనం సక్సెస్ఫుల్ వ్యక్తులు కావాలి అంటే ఫౌండేషన్ ఏంటి? దేనికైనా ఒక ఇల్లు కట్టాలి, యు మస్ట్ హ్యావ్ ఎ ఫౌండేషన్, రైట్? అదే విధంగా మన జీవితంలో కూడా సక్సెస్ రావాలి అంటే ఏంటి? అందరూ అనుకుంటారు సక్సెస్ అనేది నిర్మించాలి. యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్, నాట్ ఫౌండ్. దానికి ఏదో ఒక రహదారి, మీకు రహదారి వేసేసి హైవే మీద నడువు అని చెప్పడం. యూ హ్యావ్ టు బిల్డ్ సక్సెస్. సక్సెస్ అనేది మనం కట్టుకునేటటువంటి ఒక సౌధం లాంటిది, లేదా మనం నిర్మించే ఒక రహదారి లాంటిది. యూ హ్యావ్ టు బిల్డ్ ఏ రోడ్. వీఆర్ ఆల్ ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. మీరు మీ డౌన్ లైన్ కి, మీ నెట్వర్క్ కి ఒక బాట వేయాలి, వారందరినీ సక్సెస్ చేసుకొని పోవాలి. ఇక్కడ నెట్వర్క్ లో సక్సెస్ ఎక్కడ ఉందంటే, మిమ్మల్ని మేము సక్సెస్ చేయనప్పుడే నేను సక్సెస్ అవుతాను. కాబట్టి మీ గెలుపే నా గెలుపు. అందుకనే ఎవ్రీడే మీ అలవాట్లు మార్చే ప్రయత్నం నేను చేస్తాను. మీకు తెలియకుండానే ఎప్పుడైతే మీరు 5 o'clock వస్తున్నారో ఆ రోజు నుంచి మీ పర్సనాలిటీలో, మీ ఆలోచనలో మార్పు తీసుకొస్తాము. ఓవర్ నైట్ సక్సెస్ అనేది రాదండి. నోబడీ గెట్స్ ఓవర్ నైట్ సక్సెస్. ఒకవేళ ఎవరికైనా వచ్చినా వాడు దాన్ని నిలబెట్టుకోలేడు, రైట్? దీనికే మన యాదవరెడ్డి అన్న ఒక సామెత చెప్తాడు, శివుడే వచ్చి ప్రత్యక్షమై నీకు ఇస్తే వాడు కాదు, సలీం గారు చెప్పారు ఇది. శివుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు, నాయన నీకు ఏం కావాలరా బాబు తీసుకో అంటే, వాడు ఏం చెప్పాడంటే, అంటే అడుక్కునేవాడికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వచ్చి అడిగితే, ఏం లేదు స్వామి, నా బొచ్చుకి కాస్త, అంటే అడుక్కునేటటువంటి కంచానికి చిన్న చిన్న రంధ్రాలు పడ్డాయి, ఒక మంచి బొచ్చు ఇప్పించు అని అడిగాడంట. అంటే మంచి ప్లేట్ ఒకటి ఇప్పించు అడుక్కుంటానని. శివుడే వచ్చి అడిగినా వాడి జీవితం మార్చుకునేదానికి వాడు లేడు. కాబట్టి ఎందుకంటే ఎవడు ఏ విధంగా మారుతాడనేది
వాడి యొక్క ఆలోచన చూడు. అంత పెద్ద ఆయన వచ్చినప్పుడు మళ్ళీ వాడు అడుక్కునేదే అడిగాడు, వేరే కొత్త జీవితాన్ని అడగలేదు. అట్లా ఉండొద్దు. సో నో ఓవర్ నైట్ సక్సెస్ రాదు. యువర్ డైలీ రొటీన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ డెస్టినీ. నువ్వు రోజు ఏం చేస్తావు అనే దాన్ని బట్టి నీ జీవితం, నీ తలరాత అనేది ఉంటుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, నీ తలరాతను నువ్వే మార్చుకుంటావు. ఎలా అంటే యువర్ డైలీ హ్యాబిట్స్, డైలీ రొటీన్. హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్ మై డియర్ ఫ్రెండ్. మీ హ్యాబిట్సే మీ మోటివేషన్. మీకు అలవాటు అయిపోవాలి. ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే పని చేయాలనుకుంటున్నామో అది గుర్తుపెట్టుకోండి. జాక్ మా ఫెయిల్డ్ ఇన్ స్కూల్స్. 6th లో ఫెయిల్ అవుతాడు, 10th లో ఫెయిల్ అవుతాడు. 30 జాబులు రిజెక్ట్ చేస్తాయి వారిని. ఈవెన్ KFCలో డెలివరీ ఇవ్వడానికి కూడా పనికిరాడని తీసేస్తారు, వద్దంట. బట్ నెవర్ ఫెయిల్ టు స్టార్ట్ విత్ ద డే విత్ పర్పస్. అట్లనే ఆయన ప్రపంచంలోనే కోటీశ్వరులలో ఒకరుగా అయ్యాడు. చైనాలోనే నంబర్ 1 ప్లేస్కి వచ్చాడు. అంత డబ్బు సంపాదించాడు, ఒక సాధారణ టీచర్. అయితే వారికి ఏం చెప్తా ఉన్నా, మార్నింగ్ పవర్ క్వశ్చన్స్. ఎప్పుడైనా మనం లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే పాజిటివ్ యాటిట్యూడ్తో, వాట్ కెన్ ఐ లెర్న్ టుడే? ఈ రోజు నేను ఏం నేర్చుకోవాలి? దిస్ మస్ట్ బి ఎ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. నేను ఈరోజు ఏం నేర్చుకోవాలి? వాట్ కెన్ ఐ లెర్న్ టుడే? అదేవిధంగా హూ కెన్ ఐ హెల్ప్ టుడే? నేను ఎవరికి సహాయం చేయాలి? ఏం నేర్చుకోవాలి, నేను ఎవరికి సహాయం చేయాలి? ఈ రోజు నా అకౌంట్ దేంతో ప్రారంభించాలి? ఈ 3 ఉండాలి. ఈ 3 క్వశ్చన్స్ మీరు కానీ తీసుకోగలిగితే యూ కెన్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఇక్కడ మీరు చూడండి, ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే హ్యాబిట్ నంబర్ 1. ఇప్పుడు 3 అలవాట్లు మీకు ఈరోజు నేను చెప్తాను. 3 అలవాట్లలో నంబర్ 1, లేచిందే మీరు ఏం చేయాలి? హ్యాబిట్ నంబర్ 1లో స్టార్ట్ విత్ పర్పస్ అండ్ గ్రాటిట్యూడ్. అసలు ఎందుకోసం మనం ఉండాలి, దాని ముందు గ్రాటిట్యూడ్. చూడండి, ఎంతో మంది ఈ భూమి మీద రాత్రి పడుకొని ఉంటారు, తెల్లార కొద్దికి తను చాలించినటువంటి వాళ్ళు ఓల్డ్ మంది ఉంటారు, అంతే కదా. కానీ మనం లేచి మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ భగవంతుడు ఇంకొక రోజు పరీక్షించుకునేందుకు మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలా? గ్రాటిట్యూడ్. దేవుడికి ఒక కృతజ్ఞత చెప్పుకోవాలి. అది హిందువులైతే హిందూ దేవుళ్ళకి, ముస్లిం సోదరులు అయితే అల్లాహ్, క్రిస్టియన్ సోదరులు అయితే జీసస్. ఎవరు ఏ మతం అయితే వాళ్ళు ఫస్ట్ కృతజ్ఞత భావన అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుడా, నాకు మరొక గొప్ప రోజు ఇచ్చావు. ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకుండా సద్వినియోగపరుచుకుంటాను. నాకు నేను నేర్చుకుంటాను. నిన్నటి కన్నా ఈ రోజు నేను మెరుగుపడతాను. నిన్నటితో నేను అంటే ఎవరితో ఎవరు పోటీ పడాల్సిన అక్కర్లేదండి. మీతో మీరు పోటీ పడాలి. నిన్నటి కన్నా ఈ రోజు ఒక బెస్ట్ పర్సన్ గా మీరు తయారు కావాలి. సో నిన్నటి జేసీతో పోలిస్తే ఈ రోజు జేసీ కొంత విభిన్నంగా తయారు. దానికోసం నేను ప్రయత్నిస్తాను. నాకు మరో రోజు ఇచ్చినందుకు కృతజ్ఞుడు నేను చెప్పినప్పుడు, ఎప్పుడైతే కృతజ్ఞత భావన మీలో వస్తుందో మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ మారిపోతుంది. సో పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్స్ ద ఆపర్చునిటీ. పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్స్ ద ఆపర్చునిటీ. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారో మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. వాటిని మీరు అట్రాక్ట్ చేయగలరు. మీరు కష్టకాలంలో ఉన్న కష్టాలు ఎవరికి ఉండవు. ఎవ్రీబడి హ్యాస్ ఛాలెంజెస్ మై డియర్ ఫ్రెండ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఛాలెంజెస్ ఉంటాయి. మనం అనుకుంటాం పెద్ద వాళ్ళకి ఛాలెంజెస్ ఉండవని. వాళ్లకు ఉన్నన్ని ఛాలెంజెస్ ఎవరికి ఉండవు. మీరు అనుకున్న ఏదైనా కానీ ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నవాడికి ఈ పదవిని ఎట్లా కాపాడుకోవాలనే భావనలో ఉంటాడు. లేదా మళ్ళీ నేను నెక్స్ట్ అధికారంలోకి రావాలని వాడికి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ అధికారం తెగకూడదు అనే
దీంతో కష్టపడతా ఉంటాడు. రకరకాల హడ్డిల్స్, వాడికి ఒక అప్లికేషన్, వీడికి ఒక అప్లికేషన్, మీడియా, ఇవన్నీ ప్రజలతో అన్నిటితో ఉంటాయి. అంటే వాళ్ళు వదిలిపెడతాను, వాడు ఫైట్ చేస్తూనే ఉంటాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రాత్రి నేను 11 ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. 10 మనం ఒక మెసేజ్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరా అని చూస్తే చరీనా చామ్. మనకి ఇక్కడ 11, వారికి అక్కడ ఎంత 2 hours లేట్, 2.5 hours. అంటే 11:30 అనుకుంటే అప్పుడు 12, 1, 2, 2 o'clock మెసేజ్ చేశారు ఫేస్బుక్ లో. ఒక టాప్ లీడరు వివిఐపి లెగసీ మలేషియాలో 2 గంటల రాత్రి, 2 గంటల రాత్రిలో నా ఫేస్బుక్ కి కంగ్రాచులేషన్స్ అని పెట్టు. అంటే ఒక టాప్ లీడర్కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే కాస్త సాక్రిఫైస్ ఉంటుంది, వాళ్ళు నిద్రలు ఉండవు. డెఫినెట్లీ అది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా. రాత్రి 1 o'clock పీపీటీ రెడీ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు లేచి మీతో కూర్చుంటాను. సో ఊరికే ఎవ్వరు ఏది కాలేరు సార్. అంటే నేను ఒక చిన్న కంపెనీలో ఒక స్థాయికి రావడానికి ఎంత ఉంటే, మనం ఈ ప్రపంచానికి కనబడాలంటే, ఓన్లీ వోల్టన్ అనే ప్రపంచానికి కనబడాలంటే ఇంత కష్టం ఉంది. ప్రపంచానికి కనబడాలంటే ఇంకా సాక్రిఫైస్ చేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకో, కష్టాలు రాకుండా ఉండవు, హార్డ్ డేస్ వస్తాయి. యు మస్ట్ సాక్రిఫైస్. అందరికన్నా 1 గంట ముందు నిద్రలేస్తున్నా. సాక్రిఫైస్ లేకపోతే మీరు అందరికన్నా ఒక స్టెప్ ముందుకు పోలేరు. ఎవ్రీ సన్ రైజ్ బ్రింగ్స్ న్యూ ఛాన్స్ టు రీరైట్ న్యూ స్టోరీ మై డియర్ ఫ్రెండ్. ప్రతిరోజు సూర్యోదయం మనకు ఒకటే చెప్తుంది, నీ కొత్త కథ రాసుకునేందుకు, నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చింది. దాన్ని నువ్వు వేస్ట్గా సొల్లు కబుర్లతో వేస్ట్ చేస్తావా? ఒక మంచి అద్భుతమైనటువంటి స్టోరీని ఈ రోజు నేను నేర్చుకున్నది నలుగురికి ఉపయోగపడిన దాన్ని అద్భుతంగా తయారు చేస్తావా అనేది నీ చేతుల్లో ఉంది. సో ఎవ్రీ డే ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ అండ్ మీ, ఫర్ ఎవ్రీవన్. ప్రతి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటూ కాలాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటాం. జీవితంలో ఏది పోయినా పర్వాలేదు కానీ సమయం పోకూడదు. మీరు డైలీ 1 hour వేస్ట్ చేస్తే 365 days లో 365 hours వేస్ట్ అయిపోతుంది. అంటే ఎంత అనుకుంటున్నారు తెలుసా? 15 days పోతుంది. 15 days అంటే హాఫ్ మంత్ అండి. నేను కూడా చిల్లరగా ఉండేవాడిని. నాకు సమయం విలువ తెలిసి చెప్పిన వాళ్ళు ఎవరు తెలుసా? ఎద్ది రామారావు గారని ఒక ఆయన ఉండేవాడు. వారు నాకున్న అప్పట్లో ఉన్న చెడు అలవాట్ల వల్ల కాస్త లేటుగా లేయడం, రెక్లెస్ గా ఉండడం, అప్పుడు కూడా 12 గంటల వరకు మేలుకునేవాడిని, కానీ తెల్లవారితో 7-8కి ఓపిక లేచేవాడిని. వారు కూర్చొని, వారు ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ వారు. అదేవిధంగా లోకేష్ బాబుకి చదువు చెప్పడానికి వచ్చాడు ఆయన. మీకు ఈజీగా అర్థం కావాలంటే, రాజీవ్ కనకాల వల్ల సిస్టర్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఓకే, ఆయన ఎంత మేధావంటే he never wasted a single minute in his life. సో వారిని చూసిన తర్వాత నాకు అసలు సమయం ఏంటి, సమయానికి ఎంత విలువ ఉందా. సో అందుకని నేను, శివ ఏం నాయనా మైక్ ఆన్ చేసినావు? వారు చూసిన తర్వాత వారు నాతో ఒకరోజు చర్చించారు. చేసి, నీ బాగుందాయా, నీలో సమయం వృధా చేసేస్తున్నావు అన్నాడు. నేను ఎక్కడ వేస్ట్ చేస్తున్నాను సార్? అప్ టు 12 o'clock 1 o'clock ఐ స్పెండింగ్ విత్ పీపుల్, విత్ లీడర్స్. అంటే నన్ను మీరు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కన్నా ముందు లేయాలి, అది తప్పిపోతున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను పెద్దగా లైట్ తీసుకున్నాను, ఎందుకంటే ఆయన స్థాయి మా స్థాయి ఒకే విధంగా ఉండేది. లైట్ తీసుకుని ఉన్నా. ఇప్పుడు అనిపిస్తుంది, వాట్ ఐ మేడ్ ఎ మిస్టేక్. నా జీవితాన్ని ఎందుకు నేను క్వాలిటీగా చేసుకోలేకపోయినాను. వాడు దయచేసి మీరు ఏం వేస్ట్ చేసినా పర్లేదు, డబ్బు పోయిందా పర్వాలేదు, యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, బట్ సమయం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సమయాన్ని ఎవరైతే, ఎందుకంటే సగం జీవితం నిద్రలోనే పోతుందండి. మిగిలిన దాన్ని క్వాలిటీగా మనం పని చేయకపోతే వీఆర్ గోయింగ్ టు వేస్ట్ అవర్ లైఫ్.
మళ్ళీ జన్మ అంటూ ఉండదు. నువ్వంటూ ఒక బెంచ్ మార్క్ వేయాలి. ఓకే, నీ బంధువుల్లో నీ చుట్టాల్లో అందరికన్నా గొప్పగా బతకాలి అంటే నువ్వు గొప్ప పనులు చేయాలి. నీ టైంని సద్వినియోగం చేసుకోవాలి. సో దయచేసి ఫస్ట్ వన్ గ్రాటిట్యూడ్ ఉండాలి. లెర్నింగ్ యాటిట్యూడ్, ఎవ్రీ డే లెర్నింగ్, నేర్చుకునేందుకు సిద్ధపడాలి. రెండోది ఏంటి చూడండి, కమిట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. గుర్తుపెట్టుకో, జీవితం అంటేనే అందరూ ఏమనుకుంటారంటే డిగ్రీ అయిపోతే చదువులు అయిపోయినాయి అనుకుంటారు. అదే విధంగా నేను కూడా అంతే. ఫస్ట్ డిగ్రీ అయిపోయినప్పుడు అబ్బా అయిపోయిందిరా బాబు, 15 నెలలు చదువులు చదివేసిన అయిపోయినా. తర్వాత పీజీలు చేసాం, మళ్ళీ 3 డిగ్రీలు చేసినా కానీ అప్పుడు నేర్చుకుంది కాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఇప్పుడు చదువుతా అన్నా. నిజమైన చదువు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే డిగ్రీలు అయిపోయి బయటకు వస్తామో అప్పుడు స్టార్ట్ అవుతుంది. యూ నీడ్ టు లెర్న్ లైఫ్ లాంగ్. ఆ కమిట్మెంట్ జీవితంలో, గతంలో మీరు స్కూల్స్ లో చదవకపోయి ఉండొచ్చు, కాలేజీలో చదవకపోయి ఉండొచ్చు, మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో కమిట్మెంట్ గా నేర్చుకోవాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్. నువ్వైనా నేనైనా మనలో ఎవరైనా అండి జీవితంలో గెలవాలి అంటే, ఉన్న వాళ్ళలో కన్నా టాప్ 1% లో మనం ఉండాలంటే, అంటే ప్రతి రంగంలో 1% పీపులే సక్సెస్ అవుతారండి. ఆ 1% పీపుల్లో మనం ఉండాలి అంటే పెద్ద సక్సెస్. చిన్నగా 1,00,000 2 లక్షలు అనడానికి ఇంకా మనం జూమ్ వినుకుంటా పోయినా సరిపోతుంది. జూమ్ విని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు 100% టాప్ 1% లో ఉంటారు. సో దయచేసి లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. ఒక కొత్త విషయాన్ని మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. 1 hour డైలీ యూ మస్ట్ 1 hour కమిట్ అవ్వాలి. ఎందుకు? నేర్చుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు. ఎవ్రీడే 1 hour ఇస్తే చాలు. టాప్ 1% ఇన్ యువర్ ఫీల్డ్. మీరు చేస్తున్నటువంటి రంగంలో మీరు టాప్ 1% లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే టాప్ 1% సక్సెస్ఫుల్ పీపుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. దానికోసం మనం ఏం చేయాలా? యూ మస్ట్ రీడ్, లర్న్ ఫ్రమ్ ద బుక్స్ అండ్ మెంటర్స్, వీడియోస్, ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా. అంటే ఎక్కడి నుంచి పుస్తకాలు చదువుతారా? చదవండి. నెట్వర్క్ మార్కెటింగ్ మీద మనం ఎక్కడ ఉన్నాం? నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ రంగంలో మనం సక్సెస్ కావాలంటే ఇది మన కొత్తది. మన కాలేజీలో, మన స్కూల్స్ లో చెప్పలేదు ఈ చదువులు. కాబట్టి వీటికి సంబంధించిన పుస్తకాలు మనం చదవాలి. ఓకే, అదేవిధంగా మెంటార్స్, మనకున్న మెంటార్స్ ఏవైతే చెప్పారో వాటిని వినడం, వీడియోల ద్వారా చూడడం, ఇలా మనం ప్రతిరోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అట్లీస్ట్ 1 hour. 1 hour డైలీ మనం ఇస్తే 3 years లో, యు బిలీవ్ మీ ఆర్ నాట్, మీరు ఈ రంగంలో టాప్ 1% లో ఒకరు అవుతారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డజంట్ స్టాప్ అట్ గ్రాడ్యుయేషన్, ఇట్ బిగిన్స్ దేర్. ఇందాకే అన్నా, డిగ్రీ అయిపోయినంత మాత్రాన అప్పటికి చదువు అయిపోయింది అనుకుంటారు. అప్పుడు తెలియదు వాళ్ళకి. అప్పటి నుంచే నిజమైన చదువు అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ బిగిన్స్ దేర్ ఇట్ సెల్ఫ్. లైఫ్ కూడా అంతే. ఈ జీవితం నేర్పే పాఠాలను మనం నేర్చుకోవాలి. ఎవ్రీ డే కమిట్మెంట్ తో నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మీకు డిగ్రీలు అక్కర్లే. చెప్పింది చెప్పినట్టు వినడం, దాన్ని ఆచరించడం, ఇష్టమైన పాయింట్ నోట్ చేసుకోవడం, ముందుకెళ్ళడం. అట్లీస్ట్ తెలుగు పుస్తకాలు చదవగలరు కదా, కాబట్టి అనేక పుస్తకాలు ఈరోజు ట్రాన్స్లేషన్ లో ఉన్నాయి, చదవండి. డైలీ మీరు నేర్చుకుంటేనే సక్సెస్ అవుతారు మిత్రుల. యాప్ గురించి రోజు ఒక దీన్ని నేర్చుకున్నా మళ్ళీ మనల్ని అడగరుగా, ఐడియాలు వేయడం ఎట్లా నేర్చుకోవాలి. యు మస్ట్ లెర్న్. లేదా ఒకవేళ నువ్వు వేయడం రాదు, నీ కింద వేసే వాళ్ళ లైన్ ఒకరిని తయారు చేసుకోవాలి. థర్డ్ హ్యాబిట్, టేక్ యాక్షన్ ఎవ్రీ డే. డ్రీమ్స్ వితౌట్ యాక్షన్ అబ్సల్యూట్ నాన్ సెన్స్, ఫెయిల్యూర్ అయిపోతుంది. సో మనము డ్రీమ్స్ ఉంటాయి, ఆశలు అందరికి, ఎవరికి లేవు? మంచి లగ్జరీ కారు రావాలి, నెలకి ₹1,00,00,000 డబ్బులు రావాలి, లేదా 10 లక్షలు రావాలి. అంత వద్దులే సార్, 1,00,000 రావాలి సార్ అంటాడు.
ఆ లక్ష్యకు తగిన పని చేస్తా ఉన్నామా? ఈరోజు మనం చేసే ఉద్యోగం 8 గంటలు పోయి డ్యూటీ చేస్తున్నాం. ఎంతకో 10,000కు 15,000కు. అంత శ్రమ ఇక్కడ పెడితేనే కదా దానికి డబుల్ రావాలని కోరుకోవడానికి. అంత శ్రమ పెట్టడు, కానీ డబుల్ రావాలని కోరుకుంటాడు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ మ్యాన్. యూనివర్స్ అనేది కావాల్సినంత ఇయడానికి పైప్ లైన్ లో రెడీగా ఉంది. నువ్వు అంతకన్నా ఎక్కువ శ్రమ చేయాలి. 30,000 రావాలి అంటే 30,000 శ్రమ ఇక్కడ చేయాలి. ఇక్కడేం బరువు మోయాలని కాదు, మానసికంగా మనం చేయగలగాలి. సో డ్రీమ్స్ వితౌట్ యాక్షన్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అయిపోతాం. మీరు కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోవడం కోసం పని చెయ్యండి. అందుకే ఆశ ఎక్కువ ఉంటది, ఆచరణ లేదు ఇప్పుడు. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్. ఒక పర్ఫెక్ట్ మూమెంట్ వచ్చిన రోజే, నాకు సరైనటువంటి అన్ని కలిసి వచ్చిన రోజు చేస్తాను, నేను మొత్తం ఉద్యోగం మానేసినాక ఇంకొక నెల తర్వాత నేను చేస్తాను, ఇట్స్ నాట్ కరెక్ట్. స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక 1 అవర్ మీరు అనుకుంటే 1 అవర్ కరెక్ట్ గా పెట్టుకొని చేయాలి. దీనికి ఒక టైం రావాలి, 2 months తర్వాత స్టార్ట్ చేస్తాను, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు నాకు. ఏంది 2 నెలల తర్వాత ప్రారంభించేది? ఏ రోజు ఒక గంట ఉండదా టైము? మనం 5 గంటలకి స్టార్ట్ స్మాల్, చిన్నగా ప్రారంభించండి, పర్వాలేదు, కానీ ఈ రోజే ప్రారంభించండి. స్టార్ట్ నౌ. మీరు సక్సెస్ సాధించాలంటే కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ లేదనుకోండి, యు క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో గొప్ప గొప్ప సక్సెస్ సాధించిన వాళ్ళు మేధావులు కాదు సార్, కన్సిస్టెంట్ వాళ్ళే. అంటే ప్రతిరోజు చెయ్యాలి. ఒకరోజు చేసి ఒకరోజు ఆపేసే వాళ్ళు సక్సెస్ సాధించలేరు. వాళ్ళు ఎంత పెద్ద మేధావులన్నా కానీ, టాలెంట్ ఉన్నా కానీ సక్సెస్ కాలేరు. ఆ ఇంటెన్సిటీ అనేది ఉండాలి మీరు. సో అందుకనే మనం పొద్దున లేచి మనం పెట్టుకున్నాం ఈ వ్యవహారం. చాలా మంది అడుగుతారు నన్ను, ఏంట్రా బాబు 5 గంటలకు జూమ్ ఏంటి, ఏం చెప్తారు మీరు, ఉన్నది 3 ప్రోడక్ట్లు. ఈవెన్ అవర్ ఫౌండర్ గాట్ షాక్. ఏమండి 5 గంటలకు ఏం చెప్తారట? వాళ్ళకి తెలియట్లేదు ఈరోజు మనం దేశాలు దాటడానికి కారణం ఇదే అని. దయచేసి గుర్తుపెట్టుకోండి, యు మస్ట్ లెర్న్. కన్సిస్టెంట్ గా పనిచేయాలి, నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న దాన్ని పని చేసి చూపించాలి. నెక్స్ట్, పవర్ ఆఫ్ టీమ్ అండ్ నెట్వర్క్. మీరొక్కరు పనిచేసినంత మాత్రాన గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ సాధించలేదు. మీరు ఒక్కరు పని చేస్తే ఎంత పని చేయగలరు? మేబీ 16 hours, నాట్ మోర్ దెన్ దట్. ఇంకా అంటే 20 గంటలు. నాలాగా ఒక 2-3 గంటలు పడుకొని ఇదంటే 20 గంటలు 19 గంటల్లో చేయగలరు. అంతతో సామ్రాజ్యాలు నిర్మిస్తారా? యు కాంట్ డూ ఇట్. కాబట్టి టీమ్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ 1 man షో. సక్సెస్ అనేది 1 man షో కాదు. ఇది చెస్ అనుకోండి, ఒకడే ఆడితే సరిపోతుంది. క్రికెట్ అనుకోండి, 11 మందితో కలిసి ఆడాలి, అందరూ సమన్వయంతో ఆడాలి. ఇక్కడ కూడా మనది పవర్ ఆఫ్ టీమ్. మన టీం పవరే మన పవర్. మన టీం సరిగా లేదనుకోండి, మనం సరిలేనట్టే. నెట్వర్క్ లోనే ఉందండి. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద పాజిటివ్ అండ్ అంబిషియస్ పీపుల్. మన చుట్టూ ఉండేవాడు నెగిటివ్ మాట్లాడేవాడిని పెట్టుకోకండి పక్కన. వాడిని పెట్టుకున్నారా, ఒక కుండకి చిల్లు పెడితే ఏమవుతుంది? కుండలో నీళ్లు నిలుస్తాయా? ఉండవు. పెద్ద హిరాకుడ్ ప్రాజెక్ట్ లేదా పెద్ద డ్యామ్ కి చిన్న సన్నటి రంధ్రం పడిందంటే అయిపోయాయి, ఆ డ్యామ్ మొత్తం కొట్టుకుపోతుంది. మనిషికి కూడా అంతే. మన పక్కన కానీ నెగిటివ్ పీపుల్ ఉంటే మీరు డ్రైన్ అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా నెగిటివ్ మాట్లాడేవాడిని పక్కన పెట్టుకున్నారో అంతే కదా. అందుకనే మీరు ఎవరిని పెట్టుకోకపోయినా పక్కన వాడినితో పాజిటివిటీని ముందుకు నడిపే విధానానికి తీసుకెళ్లేవాడు ఉండాలి తప్ప
ఏదో అన్నట్టు చెప్పేవాడు. అరే ఇది ఇంత కష్టం అనేవాడు ఉన్నాడా? అయిపోయాను. మీరు ప్రపంచంలో దీనికన్నా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ముందుకెళ్తా ఉన్నాయి. 3 లక్షల ప్రోడక్ట్ అమ్మే వాళ్ళు ఉన్నారు. మనం ఎందుకు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ని 12,000 పెద్దదే అంటాడు. అప్పుడు చెప్పాలి, మరి నాయన నీ గుండె, నీ కళ్ళు 4.5 కోట్లు రా నీ బాడీలో ఉండేది. నువ్వు 12,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతే ఇంత పెద్ద బాడీ భగవంతుడు ఇచ్చాడని చెప్పాలి. రైట్? చూస్ ద పీపుల్ హూ లిఫ్ట్ యూ హైయర్. నీ చుట్టూ ఉండే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలంటే నిన్ను ఇంకో మెట్టు ఎక్కిచ్చే వాళ్ళు ఉండాలి. నిన్ను కాళ్ళు బట్టి లాగే వాళ్ళు, అది సొంత వాళ్ళైనా వాళ్ళని దూరం చేసుకోమని కాదు నా ఉద్దేశం. విన్నట్టు నీ పని నువ్వు చేయాలి. చూస్ ద పీపుల్ హూ లిఫ్ట్ యూ హైయర్. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి సహకరించే వ్యక్తులు నీ పక్కన ఉండాలి తప్ప నిన్ను ఎప్పుడు డిమోటివేట్ చేస్తూ నిన్ను నిరాశపరిచే వాళ్ళని నీ పక్కన పెట్టుకున్నావో ఒకనాటికి నువ్వు కూడా నెట్వర్క్ లో ఉండవు. యూ కెనాట్ ఫ్లై విత్ ద ఈగల్స్, యూ వాక్ విత్ ద చికెన్స్. మీరు మీ ప్రయాణం అనేది ముందుకు సాగాలి. ఆకాశంలో గ్రద్దల్లాగా ఎగరలేకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ కోడి పిల్లలతోనైనా పరిగెత్తే పని చేయాలి. ఆగద్దు, నిరంతరం గో అహెడ్, డోంట్ స్టాప్. కాబట్టి పవర్ గుర్తుపెట్టుకోండి, 100 మందిని తయారు చేస్తేనే ఈరోజు వాల్టన్ లో ఉన్నటువంటి వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడతాను. నా లక్ష్యం ఏంటో తెలుసా? ఒకటే, నాకు ఒక కోరిక, చిన్నప్పటి నుంచే ఆ పిచ్చి, నలుగురిలో జేసీ అంటే అలా ఉండాలనేది ఉంటది. నేను ఒకటే డ్రీమ్ పెట్టుకున్నా, ఒక్కో లైన్ లో నుంచి 100 మందిని కోటీశ్వర్లు చేయాలి, 400 మందిని కోటీశ్వర్లుగా తయారు చేయాలి. అప్పుడు నేను అప్ర కోటీశ్వరుని అవుతా, దానిలో ఏం అనుమానం లేదు. కానీ నా కోరిక ఏంటంటే చాలా మంది జీవితాలను ప్రభావితం చేయాలి, చాలా మందికి ఒక లైఫ్ ఇవ్వాలి అనే కసి నాకుంది. అందుకోసమే నేను పర్సనల్ లైఫ్ పెద్దగా పట్టించుకోను. ఎక్కువగా నా ఫోకస్ అంతా ఎప్పుడు నేను తయారు చేస్తాను. నన్ను నేను ఎవ్రీడే అనుకుంటా ఉంటాను, ఏంటి వై మై జూమ్ స్టిల్ 100 పీపుల్. అంటే నేను ఇప్పటి వరకు నా దారిలో తెచ్చుకుని 100 మందినేనా అని ఫీల్ అవుతా ఉంటాను. నాకు ఎంతమంది కావాలి? ఇంకా 300 మంది కావాలి. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. నిజమైనటువంటి వాళ్ళు 400 మంది వచ్చేంత వరకు, ఈ జూమ్ లో 400 వచ్చారనుకోండి, 4,000 5,000 నిండొచ్చు, బట్ కోర్ ఉంటారు, కసితో పనిచేసేవాళ్ళు. అలా 400 మంది కావాలి. ఈ 400 మందిని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కోటి అంటే లెక్కలేని రోజు వచ్చేటట్టు తయారు చేయాలి. అది వాల్టన్తో సాధ్యమని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 150 కోట్లు 300 కోట్లు తీసిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ అంతా కలిసి. భారతదేశం పెద్దది, మనం ఇంకా ఎక్కువ తీయొచ్చు అనే నమ్మకం నాకుంది. ఒకటే కోరికండి, అందరినీ ఆర్థికంగా స్థితివంతులుగా తయారు చేయాలి. ఎప్పుడు ఎవరు ఎట్లా పోతామో తెలియదు. ఉన్న రోజుల్లో ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేయాలి. అందుకోసం పేషెన్స్ కావాలి. నీకైనా నాకైనా సక్సెస్ అనేది రావాలంటే పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. పర్సివరెన్స్ అంటే పట్టుదల అనేది కావాలి. రియల్ సక్సెస్ రావడానికి టైం తీసుకుంటుంది సార్. ఈరోజు విత్తనం వేసిన వెంటనే అది మహావృక్షం అయిపోదు, ఫలాలు ఇచ్చేది. యూ హ్యావ్ టు వెయిట్, ట్రస్ట్ ద ప్రాసెస్. ప్రాసెస్ మనం నమ్మాలి. రైతులు ఎంత విశ్వాసంగా ఉంటారంటే భూమిలో విత్తనం వేసేసి అది మొలకెత్తిందా లేదా అని తోవి చూడరు, నీళ్లు పెడతానే ఉంటారు. వాళ్ళ పని ఎరువులు వేస్తారు, చక్కగా అది మొలుస్తుంది. అంత నమ్మకం, అంత విశ్వాసం ఉండాలి. వాల్టన్ లోకి వచ్చి నేను సక్సెస్ అవుతానా, నేను ఫెయిల్యూర్ అవుతానా అనుకోకూడదు. యు మస్ట్ ఫైట్ ఫర్ 3 years. వెదర్ యూ గెట్ ఇట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, 3 ఏళ్ళు
ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్ బిజినెస్ అండి. సో రియల్ సక్సెస్ కావాలంటే టైం పడుతుంది. ట్రస్ట్ ద ప్రాసెస్. ఎవ్రీ ఎఫర్ట్ కౌంట్స్. డార్కెస్ట్ నైట్, ఏదైతే చీకటి రోజు ఉంటుందో ఆ చీకటి అయిపోయి తెల్లరి వరకు 12 గంటల తర్వాత వెలుగు రావాల్సిందే, వస్తుంది. సో యు మస్ట్ బి కన్సిస్టెంట్. నీ టైం అంటూ వస్తుంది నా, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. అది ఎప్పుడు వస్తుంది అంటే ఒకరికి 1 year లోపే సక్సెస్ వస్తుంది, కొందరికి 2 ఏళ్ళలో వస్తుంది, కొందరికి 4 ఏళ్ళలో వస్తుంది. సిమ్ లాంటి 5 ఏళ్ళు పట్టింది. కానీ ఈరోజు వరల్డ్ లో టాప్ నంబర్ 1 లో ఉన్నాడు సిమ్, కంబోడియన్. కాబట్టి స్టే కన్సిస్టెంట్. నీ పనితనం, నీ మీద నమ్మకంతో వచ్చేటటువంటి జనం బట్టి ఉంటుంది. నెట్వర్క్ లో సక్సెస్ పీపుల్ కావాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. నీ టైం వచ్చేంత వరకు ఓపిక నువ్వు పట్టాలి. సో అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే స్టార్ట్ ఎవ్రీడే విత్ పర్పస్. ఎంతమందికి నేను ఈరోజు హెల్ప్ చేయగలను? మనం చేస్తా ఉండేది చిన్న కార్యం కాదు సార్. అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేటటువంటి పనులు మనం చేస్తాం. ఒక గాల్ బ్లాడర్ లో స్టోన్స్ తో ఇబ్బంది పడుతూ పోయి గాల్ బ్లాడర్ రిమూవ్ చేసుకోవాలనుకునే వ్యక్తికి, వద్దురా బాబు నీ బాడీలో అవయవం కట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని తొలగించాల్సిన అవసరం లేకుండా మీకు బాగు చేస్తాననే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మానవాళికి మంచి చేసే కార్యక్రమం చేస్తాం. సో ఒక వ్యక్తికి డయాబెటీస్ తో బాధపడుతూ ఉన్నటువంటి వాడికి డయాబెటీస్ నుంచి విముక్తి కల్పిస్తాను, నొప్పుల నుంచి బయటపడేస్తా ఉన్నాం. ఇంజెక్షన్ లేకుండా, టాబ్లెట్లు లేకుండా సింపుల్ నల్ల అల్లం సారంతో ఆరోగ్యాన్ని ఇస్తాం. మీరు నేను ఏమి ఎంబీబీఎస్ డాక్టర్లం కాదు, అయినా ఆరోగ్యాన్ని పొందే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ పర్పస్, నేను ఎంతమందికి ఈ రోజు హెల్ప్ చేయాలని మీరు అనుకుంటే చాలు. యూ డోంట్ చేస్ ఫర్ మనీ మై డియర్ ఫ్రెండ్. నెక్స్ట్ పేజ్ లో చెప్తాను. స్టార్ట్ ఎవ్రీడే విత్ పర్పస్. నేను ఎంతమందికి హెల్ప్ చేయాలి, నేను ఈ రోజు ఏం నేర్చుకోవాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి. మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చారో ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి. మీ జీవితంలో మీరు మిమ్మల్ని చిన్న విధంగా ఆదుకుని మీ మూలాలు మీరు మర్చిపోయారా, డెఫినెట్ గా మీరు ఫెయిల్యూర్ కి దారి తీసినట్టే. మీరు ఎంత ఎదిగినా మళ్ళీ కింద పడిపోతారు. సో దయచేసి, అంటే పడిపోవాలని నా కోరిక కాదు, ఎవడైతే తన పునాదులను మర్చిపోతాడో వాడు సక్సెస్ కాలేడు సార్. కృతజ్ఞత లేని వాడు కూడా అంతే. లెర్న్ సంథింగ్ న్యూ డైలీ. ప్రతిరోజు కొత్త విషయాలు తెచ్చుకోండి. టేక్ కన్సిస్టెంట్ యాక్షన్. ప్రతిరోజు పని చేయాలి. సో 3 పనులు చేయమన్నా. నెంబర్ 1, లేచిందే ఈ రోజు నేను ఎంతమంది జీవితాలని ప్రభావితం చేయాలి, ఎవరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మా డౌన్ లైన్ ఎవరికి సర్వీస్ ఇవ్వాలి, ఎవరికి నేను ఎంత సపోర్ట్ చేయాలనేది మీకు ఉండాలి. రెండోది, ఏం నేర్చుకోవాలి, డైలీ నేర్చుకోవాలి. మూడోది, నేర్చుకున్న దాన్ని కన్సిస్టెంట్ గా ప్రతిరోజు పని చేయాలి. దట్ ఈస్ ద సీక్రెట్ అండి. నథింగ్ సీక్రెట్. సక్సెస్ అంటే ఏదో చేసేస్తే అని. ఫైనల్ విజ్డమ్ ఏంటి అంటే, జలుబు ఎక్కువైంది, డోంట్ చేజ్ ఫర్ మనీ మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు కోసం నువ్వు వెంపర్లాడు. చేజ్ ఫర్ ద గ్రోత్. నువ్వు దేనికోసం వెంపర్లాడాలి తెలుసా? నిన్ను నువ్వు వృద్ధి చేసుకోవడానికి. నిన్నటి జేసీ ఈనాటి జేసీ కాస్త మెరుగ్గా ఉండాలి. నిన్నటి కన్నా ఈ రోజు నా జీవితంలో కొన్ని విషయాలు నేను నేర్చుకొని ఉండాలి. అదేవిధంగా కొన్ని పనులు అద్భుతంగా నేను చేయగలగాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చేజ్ ఫర్ ద గ్రోత్, నాట్ ఫర్ మనీ. డోంట్ చేజ్ ఫర్ ద కంఫర్ట్. మంచిగా దుప్పటి దనుకొని పడుకోవాలంటే సూపర్, బట్ చాలా మందికి ఇష్టమేమి మంచిగా హాయిగా నిద్రపోవాలి.
ప్రశాంతంగా ఉండాలి. ఉండండి, నేను కాదన్ను. కానీ మీ జీవితం ప్రశాంతం లేకుండా పోతుంది మీరు కానీ ఉన్నత స్థానానికి వెళ్ళకపోతే. కాబట్టి డోంట్ చేస్ ఫర్ మనీ. మనీ కోసం పనిచేయద్దు. నాకు చాలా మంది మేధావుల్లో ఒకటే బాధ, నేను పని చేస్తే డబ్బు రావాలి, నేను మాట్లాడితే డబ్బు రావాలి. అరే బాబు, నువ్వు పని చేయి ఫస్ట్, సహాయపడు నలుగురికి, డబ్బు ఎలా ఇయ్యాలో భగవంతుడు ఇస్తాడు. డోంట్ చేస్ ఫర్ మనీ, చేస్ ఫర్ గ్రోత్. నీ గ్రోత్ కోసం నువ్వు చేయి. అంటే నీవు నిన్నటి కన్నా ఈ రోజు బాగా మెరుగ్గా ఉండడానికి, నిన్నటి కన్నా ఈ రోజు ఎక్కువ ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయి. చాలు, మనీ ఆటోమేటిక్ గా వస్తుంది. డోంట్ చేస్ ఫర్ ద కంఫర్ట్. జీవితంలో సుఖం కోసం చూడద్దు. అంటే చాలా మంది ఉంటారు, ఇల్లు నుంచి నేను బయట రాను, నేను ఇంట్లో నుంచే చేస్తాను, ఛాలెంజ్ సిస్టమ్ ఉండదు, నయానంత రిస్క్ తీసుకొని రా అంటారు. నో, కంఫర్ట్ కోసం కాదు, మీరు ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి. ఓకే, డోంట్ చేస్ సక్సెస్. సక్సెస్ రావాలని కాదు నువ్వు చేయాల్సింది, చేస్ ఫర్ ద ఎక్సలెన్స్. నీ చేసే పనిలో అద్భుతంగా 100% లీనమై చేయాలి. అది నువ్వు చేసావు అనుకోండి, అంటే పరిపూర్ణత, చేసే పనిలో కాన్సన్ట్రేట్ గా చేస్తూ దానిలో ఎక్సలెన్స్ సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో అది నేను పర్ఫెక్ట్ గా అవుతుందని కాదు, నీ ప్రయత్నం 100% ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో 100% నిమగ్నమై దానిలో పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయి. చేస్ ఫర్ ద ఎక్సలెన్స్, ఆటోమేటిక్లీ సక్సెస్ ఫాలోస్ యూ. సో వెన్ యూ గ్రో, నువ్వు ఎదిగితే చాలు సార్, నీ సక్సెస్ అనేది ఫాలో అవుతుంది. సో నీ ఎదుగుదల ఎక్కడుంది? నీలో కాదు ఉండేది, నీ టీంలో ఉంది. గుర్తుపెట్టుకో. జేసీ ఎంతటి వాడు అంటే జేసీ టీం మాట్లాడాలి. జేసీ టీం ఎదిగితే జేసీ యొక్క సక్సెస్ వస్తుంది. అదేవిధంగా మీరు ఎదగాలంటే మీ డౌన్ లైన్లు ఎదగాలి. గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ లో మాత్రం మీ టీం ఎదిగితేనే మీరు ఎదుగుతారు. మీ టీంని మీరు సరిగ్గా చూసుకోలేదనుకోండి, యు ఆర్ గోయింగ్ టు బి ఎ ఫెయిల్యూర్ పర్సన్. మీ టీంని ఎదిగేందుకు మీరు ప్రయత్నం చేయాలి. దానికి మీరేం చేయాలి? వాడిని జూమ్ మీటింగ్కి రమ్మనడమే పని. వాళ్ళకి ఒక వారం రోజులు విన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా అతను ట్యూన్ అయిపోతాడు. సో మీ సక్సెస్ దేనిలో ఉంది? మీ టీం సక్సెస్ లోనే ఉంది. మీ టీం దాన్ని తెలివైన వాళ్ళుగా తయారు చేసుకుంటే, వారు రోజు తెలివైన వాళ్ళు కాకపోయినా పర్వాలేదు, రోజు పనిచేసే వాళ్ళగా తయారు చేయాలి. అలా మనం పని చేయగలిగినప్పుడు సక్సెస్ అనేది అది నెట్వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు సార్, ఎవ్రీ డే యు మస్ట్ డూ ఇట్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో లేదు మీ బయట ఎక్కడో మీ ఊళ్ళో ఒకరు చనిపోయారు, ఆ రోజు మీరు తిండి తినరా? పని విషయానికి వస్తే సాకులు చెప్తారు. వర్షం వచ్చింది సార్, వర్షం వస్తే ఫోన్లో ఫాలోఅప్ చేయి, ఫోన్లో మాట్లాడు, పని ఆపకూడదు. దానికి సాకులు చెప్పకూడదు. ఎవడు చెప్పడు. అంబానీ మనలాగా ముసుగుదని పడుకుంటే ఆడిని ఉన్నటువంటి మేనేజర్లు అందరూ కూడా స్వార్థంతో వాడిని మళ్ళీ భిక్షాధికారం చేసి రోడ్లో పెట్టేస్తారు. కనీస జ్ఞానం వాడికన్నా మేధావులను పెట్టుకున్నా ఆ మేధావులు ఏమన్నా మనల్ని ముంచుతారని చూసుకునే టైము, ఓపిక చేయాలి. సో ఎక్కువగా మీరు నమ్మరు, ఎంత ఎక్కువ డబ్బు ఉన్నాడు ఎక్కువ కష్టపడతాం. ఎందుకు? వాడికి ఇంకా డబ్బు ఎక్కువ కావాలని కాదు, ఎంతమంది జీవితాలను ప్రభావితం చేస్తామని. మనం ఏమనుకుంటామంటే అయ్యో వాడికి భలే ఆసరాడు. తప్పు. ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఇస్ సర్వీస్ ఫర్ ద సొసైటీ. దయచేసి గుర్తుపెట్టుకోండి, వ్యాపారం అనేది 10 మంది జీవితాలను ప్రభావితం చేసేది. ఇది ఎట్టబడితే అట్లా చేయకూడదు సార్. బీ ప్రొఫెషనల్. మనీ కోసం చేయొద్దు సార్. అరే నేను ఎంతమందికి ఆరోగ్యం ఇచ్చానని మీరు ఫాలో అవ్వండి. డబ్బు ఎందుకు రాదు సార్? మీరు ఎంతమందిని మీరు మంచిగా చేస్తే అందరు అన్ని డబ్బులు పరిగెత్తు వస్తాయి కదా. డోంట్ చేస్ ఫర్ మనీ. మరొకసారి చెప్తున్నా, చేస్ ఫర్ గ్రోత్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం కోసం, నిన్నటి కన్నా ఈ రోజు బాగుండడం కోసం. నిన్న 2 ప్లాన్లు చెప్తే ఈరోజు 3 చెప్పగలగాలి. ప్రతిరోజు ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. డోంట్ చేస్ ఫర్ కంఫర్ట్, చేస్ ఫర్ ఛాలెంజ్. కంఫర్ట్ కాదు, నిన్ను నువ్వు ఛాలెంజ్ చేయాలి. నిన్ను నువ్వు కొత్త విషయాల పట్ల
సొసైటీని ఛాలెంజ్ చేసి ముందుకు రావాలి. డోంట్ చేస్ ఫర్ సక్సెస్. సక్సెస్ వచ్చేయాలంటే రాదు. చేస్ ఫర్ ద ఎక్సలెన్స్. అంటే నువ్వు ఎక్సలెన్స్ అంటే పరిపూర్ణత. మీకు ఏదో ఒక సినిమా ఉంది, 3 Idiots. దానిలో మీరు చూడండి, అందులో ఈ ఎక్సలెన్స్ అనేది మెయిన్ అనే దాని మీద థీమ్ ఉంటుంది. ఉన్సుక్ వంగడు, ఆ సినిమా పేరు నాకు గుర్తు, 3 Idiots అందులో ఉంటది. ఎక్సలెన్స్ కోసం మనం ట్రై చేయాలి. నువ్వు ఎదిగితే అంటే నీ టీం ఎదిగితే అనుకోవాలా, నీ సక్సెస్ ఫాలో అవుతుంది. సో అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా జీవితంలో ఏం లేదండి. స్టార్ట్ ఎవ్రీ డే విత్ పర్పస్. ఈ రోజు నేను మళ్ళీ నిద్ర లేచానంటే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరవని భావించాలి. ఈ రోజును వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే రేపటి రోజు ఉందని నీకు నాకు తెలియదు సార్. ఉంటే అదృష్టవంతులు. సో ఎవ్రీ డేని పరిపూర్ణంగా ఉపయోగించండి. అది 10 మందికి ఉపయోగపడే విధంగా చేయండి. ఉపయోగపడితే నాకేమొస్తుందని ఆలోచించదు, నీకు వస్తుంది అంతే. అది ఎట్లా అని అడగద్దు. దేర్ ఇస్ నో లాజిక్ ఫర్ దట్. యూనివర్స్ కి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం చేయాలని. సో గ్రాటిట్యూడ్. నీకు సహాయం చేసిన వాళ్ళు మర్చిపోవద్దు జీవితంలో. నీ గత జీవితాన్ని నువ్వు మర్చిపోయావా, నువ్వు మళ్ళీ అదే దానికి వెళ్ళిపోతావు. అదేవిధంగా లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకో. నీకు చదువుల్లోనే కాదండి, సొసైటీ కూడా రోజు ఒక పాఠం మనకు నేర్పిస్తుంది. సమాజంలో ప్రతి నిత్యం ఒక నిత్య విద్యార్థిలాగా మీరు ఉండాలి. అండ్ టేక్ కన్సిస్టెంట్ యాక్షన్ వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యూ డూ, బీ కన్సిస్టెంట్. ఒక రోజు వాల్టన్ చేసి మరుసటి రోజు చేయలేదు అంటే సక్సెస్ రాదు సార్. నీకేది ఇష్టం అదే పట్టుకొని చెయ్యి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ వాల్టన్, బట్ వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్ కన్సిస్టెంట్లీ. ప్రతిరోజు పనిచేయి, అప్పుడే సక్సెస్ వస్తుంది. సో నా క్లోజింగ్ మెసేజ్ ఒకటే, వేకప్ విత్ గ్రాటిట్యూడ్. లేచిన వెంటనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పు. లెర్న్ విత్ ప్యాషన్. ఏదో బ్రతకడం కోసం నేర్చుకోవాలనేది కాదు. ఒక పిచ్చి మ్యాడ్ గా ఉండాల, ఒక పిచ్చోడు అవ్వాలా. మ్యాడ్ అంటే ఏంటి? నిన్న బాబ్జీ గారు 11 గంటల రాత్రులు చెప్తున్నాను. మ్యాడ్ అంటే మేక్ ఏ డిఫరెన్స్ అని. నీ జీవితంలో నిన్ను మార్చుకోవడానికి నువ్వు డిఫరెన్స్. లెర్న్ విత్ ప్యాషన్. ప్యాషన్ తో నేర్చుకోవాలి. ఒక పిచ్చి. యాక్ట్ విత్ కన్సిస్టెంట్. ప్రతిరోజు నెక్స్ట్ టైం బెస్ట్ గా ఉండేటట్టు చేయాలి. మన జీవితంలో మనం బెస్ట్ గా తయారవ్వాలి. అందరూ మనల్ని గుర్తించాలని కోరుకుంటారు. నీ జీవితంలో మంచి కారు కొనాలంటే మంచి లాంబర్గినీలో లేకపోతే మెర్సిడెస్ బెంజో కావాలనుకుంటాం. కానీ మనం బెస్ట్ గా ఉండం. మనకు దొరికేటటువంటి వస్తువు బెస్ట్ గా ఉండాలనుకుంటారు. మనకు దొరికే పార్ట్నర్ కూడా గొప్ప వ్యక్తి కావాలనుకుంటారు. ముందు మనం గొప్ప వ్యక్తులు అయితే కదా భగవంతుడు మనకి గొప్పగా ఇచ్చేదానికి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి.